బట్టి ఆ కోనేటిలోనికి దిగి వస్తున్న దూత కదిలిచ్చే సమయానికి నాకంటే ముందు ఎవరో దిగుతున్నారు. ఈ రద్దీలో, ఇదిగో ఈ జనసమూహంలో నాకంటూ ఎవరు లేరు కాబట్టి నేను ఇంకా బాగుపడను అన్న ఒక ఆలోచనకు వచ్చి ఇంకా ఆ పొరుపు వేసుకుని అక్కడ కూర్చుని వచ్చేపోయే వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? వచ్చేపోయే వాళ్ళందరినీ, ఎన్ని సంవత్సరాల నుంచి? నాకయ్యా 5 సంవత్సరాల నుంచి. అయ్యా 5ఏనా? నేను సీనియర్ని. ఎన్ని సంవత్సరాలు? 18. నా ప్రభు ఒక్క నోటి మాట, కట్టబడిన అతని స్థితి ఆ దినమందే విప్పబడింది. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఏ రోగమునైనా విడిపించగలడు. ముండి రోగములకు ముందు నజరేయుడైన యేసు నామం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 38 సంవత్సరాలుగా రోగి ఉన్న ఆ వ్యక్తి వద్దకు యేసు ప్రభువు అంటారు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా? ఈ రోగంతోనే బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు స్వస్థపరచబడాలనుకుంటున్నావా? ఈ 38 సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్న ఈ వ్యాధుల నుంచి నీవు తిరిగి లేవనెత్తబడాలని అనుకుంటున్నావా? ఈ రాత్రి నా ప్రభు వేదిక మీద నుంచి నిన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న అదే. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇక్కడ సూపర్ సీనియర్స్ కూడా ఉండుంటారు. నా ప్రభు నిన్ను విడిపించును గాక.